నమస్తే అండి, వెల్కమ్ టు ది లా. ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మేడం నమస్తే, నాకు పెళ్ళై 18 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలు, అబ్బాయికి 15 సంవత్సరాలు, పాపకి 8.5 సంవత్సరాలు. నా భర్త ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత 498 కేసు పెట్టిందట. పెట్టిన తర్వాత ఎవరితో అయితే తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నారో ఆవిడతో పెళ్లి చేసుకున్నారట, తాళి కట్టారట, కాళ్ళకి మెట్టలు పెట్టారంట, అంత ప్రొసీజర్ జరిగిపోయిందట. సో ఇప్పుడు ఈవిడ మనల్ని అడుగుతున్నారు, అసలు ఒక పెళ్లి దగ్గర కూడా, అంటే ఒక గుళ్ళో కూడా పెళ్లి చేసేసుకున్నారట, వాళ్ళు రసీదు కూడా ఇచ్చేసినారట. ఇప్పుడు ఇతని మీద ఈవిడ 494 సెక్షన్ పెట్టిందట. సో ఈ సెక్షన్లో ఇతనికి శిక్ష పడుతుందా పడదా? శిక్ష పడకపోతే ఎలా అండి? శిక్ష పడాలి కదండి. అతను ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని నుంచి మేము నరకం చూస్తున్నాం, మేము మళ్ళీ రోడ్డు మీద వేసినారు, మా పరిస్థితి ఏంటని అడుగుతుంటే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, తప్పుని తప్పు అని ప్రశ్నిస్తే అవునా అని చెప్పి దాన్ని నిజం చేసేస్తున్నారు. నీకు ఆవిడతో అక్రమ సంబంధం ఉంది 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 గట్టిగా మాట్లాడితే అవును ఉంది, కట్టకపోయినా లివింగ్ రిలేషన్ అనే పదాన్ని వాడుతూ పబ్లిక్గా ఒకటి చెప్పాలనిపిస్తుందండి. భర్త తప్పు చేస్తే భార్య అడగకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. గట్టిగా అడిగేస్తే ఆ తప్పు నిజం చేసేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈవిడ కూడా అదే పరిస్థితి. ఇదిగో చూడండి, అక్రమ సంబంధం ఉంది అని పాప నిలదీసి తనకు ఉండే బలమైన సెక్షన్ 498 పెడితే పబ్లిక్గా తాళి కట్టి దానికి కాలికి మెట్టలు పెట్టి ఈమె ఎత్తిన శటగోపురం పెట్టాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? పాపం ఈవిడ అడిగిన ప్రశ్న మనం చెప్తున్నాం, శిక్ష పడుతుందా పడదా అని. ఈవిడ 498తో పాటు రెండో పెళ్లి చేసుకున్న ఫోటోలు ఎట్నో పట్టుకొని 494 బిగమీ వేసింది. మీకు 494 బిగమీ గురించి చెప్తారు. ఎవరికి అధికారం ఉంది అంటే, తన భర్త తనను పెళ్లి చేసుకున్నాక ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ భార్యకి ఈ కేసులో బలం ఉండదండి. నా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు, అరెస్ట్ చేసేసేయండి, నన్ను చేసుకుని మోసం చేస్తున్నాడు, అరెస్ట్ చేసేయండి అంటే చెయ్యరు కూడా. చట్టం కూడా అలాగే ఉందండి. మరి ఎవరు అడగచ్చు అంటే, రెండో భార్య ఉంది చూడండి, ఆవిడ అడగచ్చట. ఆవిడ ఏమని అడగచ్చట? ఇతను నన్ను పెళ్లి చేసుకున్నాడండి, నా పెళ్లికి ముందే ఇతనికి ఇంకొక పెళ్ళి అయిందండి, ఇతను నన్ను మోసం చేసుకొని పెళ్లి చేసినాడని రెండోసారి తాళి కట్టించుకున్న ఆవిడ అడిగితే అప్పుడు అరెస్ట్ లాంటివి ఏమన్నా ఉండే అవకాశాలు ఉంటాయట, ఉండొచ్చేమో అక్కడ. కానీ భార్యకి మాత్రం లేదంటే అండి బాబు, చట్టం అంత బలహీనంగా ఉందేమో నాకు అస్సలు అర్థం కాలేదండి నిజంగా. ఎందుకంటే చాలా స్టేషన్లో నేనే స్వయంగా వివాహిత గనక తన భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడని ఫోటోలతో సహా తీసుకొచ్చి స్టిల్ ఈ రోజుకి నా దగ్గరే ఉందండి. పాపం మీరు అడిగిన ప్రశ్నకి నా నిజంగా సమాధానం చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర మీలాంటి బాధితులు చాలామంది ఉన్నారమ్మా. నా భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఎట్టకేలకి నేను పెళ్లి ఫోటోలు సంపాదించినానండి అంటూ ఒక ఆవిడ ఫోటోలు తీసుకొస్తే, ఇదే గుంటూరు నల్లపాడు స్టేషన్లో కేసు నమోదు చేస్తే ఈ రోజుకి అరెస్ట్ చేయలేకపోయాం. భార్యకి అధికారం లేదంట. సేగర్ చెప్తారు, మేడం గారు మీరు పెళ్లి చేసుకుంటున్న ఆవిడతో కంప్లైంట్ ఇప్పించండి, వాళ్ళిద్దరు బాగున్నారు, పులిహోర కలుపుకుంటున్నారు, ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిద్దండి? ఆవిడకేం అవసరం? గద్దలాగా పక్కనోడి భర్తని తన్నుకుపోయిన ఆవిడ వచ్చి కంప్లైంట్ ఇచ్చిద్దా? ఇంకా దారుణం ఏంటంటే, ఈవిడ భర్త ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు చేసుకున్న ఆవిడతో కాకుండా ఇంకా చాలా అశ్లీల వీడియోలు, ఆ భార్య ఈ భర్త బట్టలు లేకుండా ఉండే వీడియోలు, ఈవెన్ దో బ్లూ ఫిలిమ్స్తో సహా స్టిల్ ఈ రోజుకి నా దగ్గరే ఉన్నాయి. సిఐడి ఆఫీస్లో సమర్పించాం. అప్పుడేమంటున్నారు తెలుసండి సిఐడి వాళ్ళు, ఇది మీరు తెలుసుకోండి, చాలామంది ఏమంటున్నారంటే, మేడం వాడు బాగుంది, కానీ ఈ వీడియోలో బట్టలు లేకుండా ఉన్న ఆవిడ ఇలా నన్ను చేసినాడని కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసు కడతాం, అప్పుడు అతను అరెస్ట్ చేస్తాం అంటున్నారు. దారుణం అంటే, ఎవరన్నా జెంట్స్కి వీడియో చూపిస్తే పరువు పోతుందని ఎట్టకేలకు అక్కడ సిఐడి మేడం ఉంటారు, మీ అందరికీ బాగా తెలుసు, ఆవిడకి ఇచ్చినా నేను. పాప ఆవిడే చూసినారు. చూసి ఏం చేయమంటారు రజనీ గారు, చట్టం బలహీనంగా ఉన్నట్టే నన్ను మనం చెప్పుకోవాలి, ఆ బట్టలు లేని ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే కేసు కట్టాలి అంటే వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందో అర్థం కాదు. పాపం ఇంత ప్రూఫ్లు సంపాదించిన భార్య గడగడలాడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు రజనీ గారు, అతన్ని కేసులు పెట్టినాను, అరెస్ట్ చేయించలేకపోయాను, అరెస్ట్ చేయించుంటే కొంత ధైర్యం వచ్చుండేది, వాడికి కొంత భయం ఉండేది. తీసుకున్నావు వీడియోలు ఫోటోలు, ఏం చేసావు, ఏం చేస్తావు, నువ్వు ఏం చేయగలవు అని ఆ భర్త బెదిరిస్తుంటే, బలమైన ఆడబిడ్డకి బలమైన చట్టాలు లేక నిస్సహాయంగా రెండు చేతులు కట్టుకొని పాప వెనకాల నుంచున్న పరిస్థితినండి. పాపం రజనీ గారు కూడా ఏం చేయలేకపోయారు, ఎందుకంటే చట్టం లేదు కదా. ఆ బ్లూ ఫిలిమ్స్ లాంటి వీడియోలు ఫోటోలు తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో గౌరవ్ మేడం గారికి సబ్మిట్ చేసినావు. స్టిల్ ఈ రోజుకి అశ్లీల వీడియోలు ఫోటోలు నడుపుతూ ఒక వ్యభిచార కోపాలు లాంటివి నడుపుతున్నాడేమో, అతనికి ఈ రోజుకి శిక్ష వేయించలే. ఎందుకంటే అతని వ్యభిచారంలో బలైపోయిన ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలట. వాళ్ళు ఎందుకు ఇస్తారండి?
ఆ వీడియోలో ఫోటోలో ఉన్న వాళ్ళు మాకేం తెలుసండి? ఒకవేళ తెలుసు అమ్మా నువ్వు కంప్లైంట్ ఇవ్వమ్మా అన్న వాళ్ళు ఇస్తారా అండి? వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో డబ్బుల కోసం వచ్చి పని చేసుకునే వాళ్ళు కదా, వాళ్ళు కుటుంబాలను వాళ్ళు రోడ్డును పెట్టుకుంటారా అండి? అరే భార్య ఇస్తుంది కదా, నా భర్త ఇలా 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 చేస్తున్నాడు, నాకు 2 పిల్లలు, నేను కాలేజీలో లెక్చరర్గా పోతున్నాను, నన్ను ఇలా మోసం చేసిన వాళ్ళు ఇంకో దాన్ని లీగల్గా పెళ్లి చేసుకుని పెళ్లి ఫోటోలతో సహా ఉన్నాయి, ఆవిడతోనే కాకుండా ఆవిడతో బట్టలు లేని వీడియోలు ఉన్నాయి అని ఆ భార్య చెప్తుంటే, అంత ప్రూఫ్లు సంపాదించిన భార్యకి రక్షణగా నిలబడకుండా, కనీసం ఆ వ్యక్తి అరెస్టు చేయకుండా ఉన్నటువంటి చట్టాలని ఏం చెప్పాలండి? ఈరోజు నిస్సహాయంగా ఆడబిడ్డ అడుగుతుంది, 494 బిగమీ వేసినానండి, నా భర్త ఇంకొక ఆవిడతో పెళ్లి చేసుకున్న ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయొచ్చా, చట్టరీత్యా చర్యలు ఏం తీసుకుంటారని అడిగితే నిస్సహాయంగా నో అనే చెప్పాలి. చట్టరీత్యా ఏ చర్యలు తీసుకోవడానికి లేదనే చెప్పాలి. అసలు తన భర్త తప్పు చేస్తున్నాడని అడిగే అధికారం భార్యకి లేదని, ఎందుకంటే ఈవిడ చెప్తే వినరట. 2వసారి పెళ్లి చేసుకున్నవాడ నేను మోసపోయినానంటే అది మోసమట. మరి తాళి కట్టిన భార్య మోసపోతే అది మోసం కాదట, అది 420 చీటింగ్ అవదట, 494 బిగమీలో అరెస్ట్ చేయరట. సో ఇటువంటి పరిస్థితుల్లో చట్టాలు నిస్సహాయమైన ఆడబిడ్డలకి ఉపయోగపడటం లేదు. బెదిరించి భయపెట్టి కేసులు పెట్టి రోడ్డుకి ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఉంటున్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈవిడికి ఇచ్చే సలహా, అమ్మ మీరు ఎన్ని కేసులు ఎన్ని సెక్షన్లు వేసినా చట్టం బలహీనంగా ఉంది తల్లి, అతన్ని మీరు అరెస్ట్ చేయలేరు. ఈ 494 బిగమీ అసలు మీకు ఉండే అధికారం చాలా తక్కువ. మీ భర్తను చేసుకున్న ఆవిడ ఏదో ఒక రోజు మీలాగే మోసపోయి రోడ్డున పడి అప్పుడు ఏమండి అతనికి పెళ్ళైపోయింది, నాకు మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడని అడిగితే అప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తే మళ్ళీ మా లాంటి లాయర్లు తగులుకుంటే 10 రోజుల్లో బయటికి వస్తే ఇది తప్పు ఇది ఒప్పు అని తెలియడానికి చూసినాం కదా. దువ్వాడ గారి పరిస్థితి, వాళ్ళ ఆవిడ పరిస్థితి, ఆ పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి, ఇప్పుడు ఎవరైతే రిలేషన్లో ఉన్న ఆవిడ అద్భుతమైన గొప్ప జీవితం పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. చట్టం తాళిగట్టిన భార్యకి ఇంతేనా ఇచ్చే రక్షణ? నాతి చరామి మాటకి ఇదేనా అర్థం? అర్ధేచ కామేచ మోక్షేచ ఇన్ని పదాలకి మీనింగ్ ఇదేనా అనేటటువంటి పరిస్థితిలో వ్యవస్థ అయితే ఉందండి. సో దీంట్లో చాలా మార్పులు రావాలని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టులో చాలామంది పెద్ద వాళ్ళు అర్జీలు వేసినారు. దాని గురించి ప్రాసెస్ జరుగుతుంది.